దానం నాగేందర్ మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుంది. మరి ఎంపీగా గెలవడు కాబట్టే కేవలం పోటీ చేయడం కోసమే ఆయన పార్టీ మరి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు, గెలిచే అవకాశాలు లేవని ప్రజలకు ముందే మనం ఇది హింట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసినట్టయితే ఎంపీ స్థానం కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లోకి ఒక మెసేజ్ పోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేస్తేనే ఆయనకు సికింద్రాబాద్ స్థానాన్ని ఇస్తామని చెప్పి పార్టీ అధిష్టానం చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు దానం నాగేందర్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినట్లయితే మళ్ళీ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా ఓడిపోయినట్లయితే మరి రెండుకి చెడ్డ రేవళ్ళ అవుతుంది పరిస్థితి. గతంలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే విధంగా రాజీనామా చేసి అత్యుత్సాహంతో రాజీనామా చేసి రాజశేఖర్ రెడ్డి వద్దకు చేరితే మరి తిరిగి జరిగిన ఉప ఎన్నికలో తనను ఘోరంగా మరి ప్రజలు ఓడించిన పరిస్థితిని ఆయన ఇప్పుడు నెమరేసుకుంటున్న పరిస్థితి.